హాయ్. సో టుడే లా ఆఫ్ కాంట్రాక్ట్స్లో మనం ఇంపార్టెంట్ ఫీచర్స్ ఇంపార్టెంట్ ఏంటి ఒక కాంట్రాక్ట్కి అనేది అర్థం చేసుకుందాం. సో ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ ఎ కాంట్రాక్ట్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో 1872లో comprehensive legislation and governs of the formation, interruption and enforcement of contracts in India. Enacted during the British Raj, Act has influentially in shaping the legal frame of commercial transactions in our country. సో ఇది ఎందుకు వచ్చింది అన్నది మీకు క్లియర్గా తెలుసు కదా. ఒక కమర్షియల్గా డీల్ చేసుకునే వాళ్ళకి ఒక దారిని చూపించడానికి బ్రిటిష్ ఎరాలోనే ఇది ఫామ్ అయిందన్నమాట. సో లీగల్ ఫ్రేమ్వర్క్ కింద ఒక కమర్షియల్ ట్రాన్సాక్షన్కి ఒక కంట్రీలో పాసిబిలిటీస్ని క్రియేట్ చేయడానికి ఈ లా అన్నది ఏర్పరిచాడు. అండ్ ఇక్కడ కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. అసలు ప్రొవిజన్స్ ఎలా ఉపయోగపడతాయి, దేనివల్ల మీకు అర్థమవుతాయి, ఎలాంటి ప్రొవిజన్స్లో ఎలా తీసుకోవచ్చు అన్నది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రొవిజన్స్, వాట్ ఆర్ అహెడ్ ఆన్ ఇట్. సో ఈ ప్రొవిజన్స్లో సమ్ కీ ఫీచర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవి లేకుండా అసలు కాంట్రాక్టే మీకు అవ్వదు. కాంట్రాక్ట్ అవ్వాలి అంటే డెఫినెట్గా ఇవి ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అన్నది ఉండాలి. ఫస్ట్ వన్ ఏంటంటే ఆఫర్ అండ్ యాక్సెప్టెన్సీ. ఆఫర్ ఉండాలి లేదా ప్రపోజల్ అయినా అనొచ్చు, అది యాక్సెప్టెన్స్ కూడా ఉండాలి, అలాంటిదే కాంట్రాక్ట్ అవుతుంది. దాట్ డిఫైన్స్ అన్ ఆఫర్ ఆర్ ప్రపోజల్ మేడ్ బై ఎ పార్టీ టు ద ఆఫరర్. వన్ పార్టీ ఆఫరర్ ఎవరు, నేను కార్ అమ్ముతాను ఒక చెప్పాను అనుకో, నేను ఆఫర్ అనేది పార్టీ ఆఫరింగ్. సో దీన్ని యాక్సెప్ట్ చేసిన వాడు ఆఫరీ అవుతాడు విత్ అన్ ఇంటెంట్ టు క్లియర్లీ లీగల్లీ బైండ్ అన్ అగ్రిమెంట్. ఒక కరెక్ట్గా లీగల్గా ఒక అగ్రిమెంట్ని ఫామ్ చేయడానికి వాళ్ళిద్దరూ కనుక పాలు కొనుక్కుంటే, ఒక ఇల్లు కొనుక్కోవడానికో, ఒక దారి బాట వేయించడానికో, ఒక మెయింటెనెన్స్ ఇస్తానో, సంథింగ్ షుడ్ బి వెరీ లీగల్ అండ్ వెరీ రైట్. ఇంటెన్షన్స్ అనేవి చాలా ప్యూర్గా ఉండాలి. ఇక్కడ యాక్సెప్టెన్స్ ఈజ్ అన్కండిషనల్ ఇసెంట్ టర్మ్స్ ఆఫ్ అ ఆఫర్ by offering. A valid contract is formed when the offer is accepted without any modifications or counter offers. సో ఇప్పుడు నేను 5 లక్షలు కొంటాను నీ కార్ అంటే అలా కాదు, మీ ఇద్దరికి ఒక వ్యాలిడ్ థింగ్ ఉండాలి, అప్పుడే అవుతుంది. తను చెప్పింది వేరే, నువ్వు చెప్పింది వేరే, టర్మ్స్ అనేవి మ్యాచ్ అవ్వాల్సింది ఇద్దరి మధ్య, అప్పుడే మీరు ఆ ఆఫర్ని ముందుకెళ్ళగలరు. ఒక డీల్ కుదరకుండా ఇద్దరు బిజినెస్ స్టార్ట్ చేయలేదు కదా. ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ దట్. సో కన్సిడరేషన్ అన్నది ఉండాలి. కన్సిడరేషన్ అంటే ఏంటి? కన్సిడరేషన్ ఈజ్ అ ప్రైస్ పెయిడ్ ఆర్ ప్రామిస్డ్ ఫర్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ యాక్ట్ ఆర్ ద ప్రామిస్ ఆఫ్ అన్ యాక్ట్. It's essential for the element of the contract as it creates a legal obligation for both parties. Consideration can be anything of value such as money, goods, services, or a promise to do, refrain from doing something. సో మీకు ఏంటంటే కన్సిడరేషన్ అనేది ఒక వాల్యూ మాట. ఎంత కమ్మారు, ఏం చేశారు, అసలు వాళ్ళిద్దరు ఎలా అనుకున్నారు అన్నది ఒక కన్సిడరేషన్లో దేని మీద అన్నది జరిగింది అన్నది ఒక బేస్ కాన్సెప్ట్ని ఇది క్లియర్ చేస్తుంది. సో లీగల్ ఆబ్లిగేషన్ అన్నది, కన్సిడరేషన్ అన్నది ఏంటి అన్నది క్లియర్గా చూపించగలదు అన్నమాట ఇక్కడ మనకి. సో పర్టికులర్లీ మనీ, గూడ్స్, సర్వీసెస్ ఆర్ ప్రామిస్ టు డూ, ఏదైనా చేస్తానని కానీ ఏదైనా చెందుతానని కానీ చెప్పినప్పుడు కన్సిడరేషన్ అనే వర్డ్, అంటే నేను ఒప్పుకుంటున్నాను అన్న వర్డ్ పలుకుతుంది అన్నమాట. సో కన్సిడరేషన్ ఇస్ రియలీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ ఏంటి? ఆఫర్ అండ్ యాక్సెప్టెన్సీ ఉండాలి, ఆ తర్వాత కన్సిడరేషన్ ఉండాలి. అండ్ ఇఫ్ దీస్ ఆర్ 2 ఎలిమెంట్స్ మెయిన్ ఇంపార్టెంట్. సో hope the next video you can follow for the more important elements. Thank you.